మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. ధర్మం గెలిచింది. కానీ మీకు తెలుసా, యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి వంశం నాశనం అయింది. సముద్రం మొత్తం ద్వారకా నగరాన్ని ముంచేసింది. చివరికి స్వయంగా శ్రీకృష్ణుడికే ఒక వేటగాడు బాణం వేశాడు. అసలు కుంతీదేవి శాపం నిజమైందా? ద్వారకాలో ఏం జరిగింది? ఈ రోజు మహాభారతం తర్వాత జరిగిన అత్యంత విషాదకరమైన స్టోరీని తెలుసుకుందాం. రిలాక్స్ గా కూర్చోండి. ఇక మొదలెడదామా? మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురంలో ధర్మరాజు పరిపాలన ప్రారంభమైంది. పాండవులు సంతోషంగా ఉన్నారు. తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది, కృష్ణ, నువ్వు అనుకుంటే ఈ యుద్ధం ఆపగలిగేవాడివి, కానీ ఆపలేదు. ఎలా నా వంశం నాశనం అయిందో అలాగే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది అని శపించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ శాపాన్ని అంగీకరించాడు. ఎందుకంటే కాలచక్రం ముందే నిర్ణయించబడింది. సంవత్సరాలు గడిచాయి. ద్వారకా సంపదతో శక్తితో ప్రపంచంలోనే గొప్ప రాజ్యంగా మారింది. యాదవులు అపారమైన బలాన్ని సంపాదించారు. కానీ నెమ్మదిగా అహంకారం పెరిగింది. ఒక రోజు కొంతమంది యాదవ యువరాజులు సరదాగా ఒక పెద్ద తప్పు చేశారు. ఆ సమయంలో మహర్షులు ద్వారకాకు వచ్చారు. వారిలో నారద మహర్షి, విశ్వామిత్ర, కణ్వ వంటి మహానుభావులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. యువరాజులు సాంబడికి స్త్రీ వేషం వేయించారు. అంటే మహర్షుల్ని ఆట పట్టిద్దామని. సాంబడి పొట్ట ఒక ఇనప పాత్ర కట్టి గర్భవతిలా కనిపించేలా చేశారు. తర్వాత మహర్షుల దగ్గరికి వెళ్లి ఎగతాళిగా అడిగారు, మహర్షుల్లారా, ఈ గర్భవతికి పుట్టేది అబ్బాయా అమ్మాయా? మహర్షులు వెంటనే తమ దివ్య దృష్టితో నిజం తెలుసుకున్నారు. వారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు వారు ఇలా శపించారు, ఇది స్త్రీ కాదు, మీరు మమ్మల్ని అవమానించారు. ఈ సాంబడి నుండి ఒక ఇనుప ముసలం పుడుతుంది. అది మీ యాదవ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యంగా సాంబడి పొట్ట నుండి నిజంగానే ఒక ఇనుప ముసలం బయటపడింది. అందరూ భయపడ్డారు. యాదవులు వెంటనే ఆ ముసలాన్ని ముక్కలుగా చేసి పొడిగా చేసి సముద్రంలో పడేశారు. ఇప్పుడు శాపం పోయింది అని అనుకున్నారు. కానీ విధిని ఎవరు ఆపలేరు. సముద్రంలో పడేసిన ఆ ఇనుప పొడి తీరానికి కొట్టుకొచ్చింది. అక్కడది ఎరకగడ్డి రూపంలో పెరిగింది. ముసలంలోని ఒక చిన్న ఇనుప మొక్క మాత్రం పూర్తిగా నాశనం కాలేదు. ఒక చేప దానిని మింగేసింది. తర్వాత ఒక మత్స్యకారుడు ఆ చేపని పట్టాడు. ఆ ఇనుప మొక్కను తీసి ఒక వేటగాడికి ఇచ్చాడు. కాలం గడిచింది. ఒక రోజు యాదవులు సముద్ర తీరంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మద్యం సేవించి పరస్పర గొడవ పడ్డారు. చిన్న గొడవ ఒక పెద్ద యుద్ధంగా మారింది. వారు నేలలో ఉన్న గడ్డిని పీకారు. కానీ ఆశ్చర్యం, ఆ గడ్డి ఒక ఇనుప ఆయుధంగా మారింది. అదే మహర్షుల శాప ఫలితం. యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. చివరికి మహాబలశాలులైన యాదవ వంశం పూర్తిగా నాశనమైంది. గాంధారి శాపం నిజమైంది. యాదవుల నాశనాన్ని చూసిన బలరాముడు తీవ్ర విచారంలో మునిగిపోయాడు. బలరాముడు సముద్ర తీరానికి వెళ్లి ధ్యానంలో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆయన శరీరం నుండి ఒక మహా తెల్లని సర్పం బయటకు వచ్చింది. అది ఆదిశేష రూపం. ఆ సర్పం సముద్రంలోకి వెళ్లిపోయింది. అలా బలరాముడు తన అవతారాన్ని ముగించాడు. బలరాముడు భూమిని విడిచిన తర్వాత యాదవ వంశం కూడా నాశనమైంది. అప్పుడు శ్రీకృష్ణుడు కాలం పూర్తయిందని గ్రహించాడు. ద్వారకాలో ఉన్న మహిళలు పిల్లల్ని రక్షించడానికి అర్జునుడిని పిలిపించాడు. అర్జునుడు ద్వారకాకి చేరుకున్నాడు. కృష్ణుడు అతడికి ఇలా చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. అర్జున, నా అవతార కార్యం పూర్తయింది. త్వరలో ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ ఉన్న వారిని సురక్షితంగా తీసుకెళ్ళు. అర్జునుడు బాధతో అంగీకరించాడు. తన పని పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. ధ్యానంలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆయన కుడిపాదం కొంచెం బయటకు కనిపిస్తుంది. అదే అడవిలో జర అనే వేటగాడు వేటాడుతున్నాడు. దూరం నుండి శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి జింక అని భావించాడు. వెంటనే బాణం సంధించాడు. బాణం వెళ్లి శ్రీకృష్ణుడు కాలి బొటన వేలికి తగిలింది. దగ్గరికి వెళ్లిన జర తాను ఎవరికి బాణం వేశాడో చూసి షాక్ అయ్యాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. జర వణుకుతూ ఇలా అన్నాడు, ప్రభు, తెలియక చేశాను, నన్ను క్షమించండి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, జర, నువ్వు తప్పు చేయలేదు. ఇది విధి. నా భూమిపై అవతారం ముగిసే సమయం వచ్చిందని అతడిని ఓదార్చాడు. కొన్ని పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టు వెనక నుండి బాణంతో సంహరించాడు. ఆ వాలి తర్వాత జన్మలో జరాగా పుట్టాడని చెబుతారు. అప్పుడు జరిగిన కర్మ ఫలితం ఈ జన్మలో జరా బాణం ద్వారా కృష్ణుడు అవతారం ముగిసిందని ఒక విశ్వాసం ఉంది. శ్రీకృష్ణుడు భూమి
స్వామిని వదిలి వెళ్లిపోయాడు. ఇది తెలిసిన అర్జునుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. తన ప్రాణ స్నేహితుడు, తన సారథి, తన గురువు, తన దేవుడు ఇక లేడనే నిజాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆయన ధర్మం కోసం అతడు శ్రీకృష్ణుడికి తర్వాత కార్యాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. చందనపు కట్టెలతో పెద్ద చితిని నిర్మించాడు. వేద మంత్రాల మధ్య అగ్ని వెలిగించాడు. మంటలు ఎగిసిపడ్డాయి. శ్రీకృష్ణుడి దివ్య శరీరం అగ్నిలో లీనమవుతుంది. గంటలు గడిచాయి. మంటలు చల్లారాయి. అర్జునుడు చితి దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. శరీరం మొత్తం భస్మమయ్యింది. కానీ ఒక దివ్య భాగం మాత్రం కాలేదు. అది ప్రకాశిస్తుంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య స్వరం వినిపించింది. అర్జున, ఇది సాధారణ హృదయం కాదు. ఇది పరమాత్మ తత్వానికి చిహ్నం. ఈ హృదయాన్ని సముద్రానికి అప్పగించు. ఆ గుండెను సముద్రానికి అప్పగించు. కాలం వచ్చినప్పుడు దీనికి కొత్త రూపం లభిస్తుంది అని ఆకాశవాణి వినిపించింది. కొన్ని పురాణాల ప్రకారం కృష్ణుడి గుండె ఒక వేపకర్రకు కట్టి సముద్రంలో వదలమని కూడా చెప్పిందని చెప్తారు. అర్జునుడు భక్తితో నమస్కరించాడు. ఆ గుండెను సముద్రంలో వదిలాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. సముద్రం అలలతో ఆ దివ్య హృదయం ముందుకు సాగింది. చివరికి ఒడిశా తీరానికి చేరుకుంది. అదే సమయంలో మాళవ దేశాన్ని పాలిస్తున్న ఇంద్రాద్యుమ్న అనే రాజుకి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ ఒక దివ్య దారు అంటే ఒక పవిత్రమైన కలప దొంగ కనిపిస్తుంది, దానితో నా రూపాన్ని తయారు చేయించు అని చెప్పాడు. మరుసటి రోజు రాజు తన సైన్యంతో సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక భారీ దివ్య కల్పం కనిపించింది. రాజు సైనికులు వచ్చారు. తాళ్లు కట్టారు. ఏనుగులు తెచ్చారు. వందల మంది లాగారు. కానీ ఆ దొంగ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు చాలా బాధపడ్డాడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రార్థించాడు. ఆ రాత్రి రాజుకు మళ్ళీ కలొచ్చింది. ఆ దివ్య దొంగ బలంతో కాదు, భక్తితో కదిలించాలి. నా ప్రత్యేక భక్తులు వచ్చినప్పుడు మాత్రమే అది కదులుతుంది అని ఆకాశవాణి వినిపించింది. అప్పుడు అక్కడికి ఒక గిరిజన భక్తుల వంశానికి చెందిన నాయకుడు వచ్చాడు. పురాణ కథనాల్లో వీరిని సబరులు లేదా సబర తేగ అని చెబుతారు. వాళ్ళు దొంగ దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. స్వామి, మేము వచ్చాం అని నమస్కరించారు. అద్భుతం! ఇంతవరకు కదలిన దొంగ ఇప్పుడు చాలా సులభంగా కదిలింది. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజు అర్థం చేసుకున్నాడు, స్వామికి భక్తి ముఖ్యం, బలం కాదని. దొంగను ఆలయ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అందరూ ఒక సమస్య గురించి ఆలోచించారు. ఇంత పవిత్రమైన కల్పంతో విగ్రహాలను ఎవరు చెక్కాలి అని. అప్పుడే ఒక వృద్ధ శిల్పి అక్కడికి వచ్చాడు. అతని కళ్ళల్లో దివ్యకాంతి ఉంది. అతడు రాజుతో ఇలా అన్నాడు, నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను, కానీ ఒక షరతు ఉంది. రాజు అడిగాడు, ఏమిటా షరతు అని. వృద్ధుడు ఇలా అన్నాడు, నాకు 21 రోజులు కావాలి. ఆ 21 రోజులు నేను ఒంటరిగా ఒక గదిలో పని చేస్తాను. ఎవ్వరూ తలుపు తీయకూడదు, ఎవ్వరూ లోపలికి రాకూడదు. ఒకవేళ తలుపు తీస్తే నేను పని ఆపేస్తాను. రాజు వెంటనే అంగీకరించాడు. శిల్పి గదిలోకి వెళ్ళాడు. తలుపు మూసేశారు. మొదటి కొన్ని రోజులు టక్ 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 అని చెక్కే శబ్దం వినిపించింది. అందరూ సంతోషించారు. కానీ కొన్ని రోజుల తర్వాత శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి. రాణి భయపడింది. ఆ వృద్ధుడికి ఏమైనా అయ్యిందా? ఇన్ని రోజులు అయ్యింది, శబ్దం కూడా రావడం లేదు అని ఆందోళన చెందింది. రాజు మొదట అడ్డుకున్నాడు. కానీ చివరకు రాణి మాట విని తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన వెంటనే ఆ వృద్ధి శిల్పి కనిపించలేదు. అతడు అదృశ్యమయ్యాడు. ఇప్పుడే అందరికీ అర్థమైంది, అతడు సాధారణ మనిషి కాదు, దేవశిల్పి, విశ్వకర్మ అని. లోపల 3 విగ్రహాలు ఉన్నాయి, కానీ అవి పూర్తిగా తయారవలేదు. చేతులు, కాళ్ళు పూర్తిగా లేవు. రాజు బాధపడ్డాడు. నేను తప్పు చేశాను అని ఏడ్చాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, రాజా, బాధపడకు, ఇదే నా సంకల్పం. ఈ రూపంలోనే నేను నా భక్తుల పూజలను స్వీకరిస్తాను అంది. అలా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయని స్థల పురాణం చెబుతుంది. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, బలభద్రుడు అంటే బలరాముడు, సుభద్ర అమ్మవారు అంటే కృష్ణుడు చెల్లైనటువంటి సుభద్రాదేవి. భగవంతుడికి బలం కాదు, భక్తి ముఖ్యం. ఇది ఫ్రెండ్స్ జగన్నాథుడి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం, రహస్యాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్.